రైట్, మనతో పాటు సింధు రెడ్డి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తున్నారండి ఇప్పుడు ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి 2.5 సంవత్సరాలు గడిచిపోతా ఉన్నా కూడా దాని మీద ఎటువంటి చలనం లేదు, స్పందన కూడా రావట్లేదు ప్రభుత్వం నుంచి. ఈ ధర్నాలకు రాస్తారోకోలకే పరిమితం అవుతారా నిరుద్యోగులంతా? లేదండి, ఎందుకు పరిమితం అవుతాం? ఓపిక ఉన్నంత వరకు ఏదైనా ప్రయత్నించాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్, లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలగకుండా ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేయాలి, చేస్తాం. వన్స్ అది దాటింది అని అంటే ఏ లా అండ్ ఆర్డర్ కూడా మమ్మల్ని ఆపలేదు. అది మేము మర్చిపోతాం. లా అండ్ ఆర్డర్ గురించి మాకు సంబంధం లేదు. ఎందుకంటే ఎన్ని రోజుల ఓపిక పడతారు ఎవరైనా? దీనికి ఒక లిమిట్ ఉంటుంది. సో ఆ లిమిట్ వరకు వెయిట్ చేస్తాం. ఆ లిమిట్ వరకు శాంతియుతంగా మేము చేసే ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటి వరకు మీరు చేసినటువంటి ధర్నాలకు కానీ, మీరు చేసినటువంటి నిరసనలకు కానీ ప్రభుత్వం నుంచి ఎంతమంది స్పందించారు? ఇప్పటి వరకు ఎవరైనా మాట్లాడిరా? కనీసం మిమ్మల్ని తీసుకుపోయి ఒక చర్చకు కానీ కూర్చొని మాట్లాడడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగినాయా? లేదు, ఎప్పుడు చర్చలకు పిలిచింది లేదు. కానీ 2024లో చర్చలకు పిలిచిండ్రు, మాటలు చెప్పిండ్రు, పంపించిండ్రు. కానీ ఆ మాటలు ఏమంటారు, నీటి మూటలే అయిపోయినాయి. అది ఆచరణలోకి రాలేదు. ఇవి మాటలే అట్లా మాటలైనవి అంటే ఏమో అనుకోవచ్చు. అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్కే ఒక దిక్కు లేదు. దానికి సంబంధించి ఇప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టినంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్ అయి ఉంటుంది కదా స్టేట్లో. అట్లాంటి దాన్నే పక్కన పెట్టిన వాళ్ళు ఈ మాటలు పక్కన పెట్టడంలో వాళ్ళకి పెద్ద సమస్య లేదు కదా. వాళ్ళకి చాలా లైట్గా చేసేస్తారు ఆ పనులని. సో అట్లాగే చేసేస్తున్నారు. ఇప్పటివరకు చర్చలకి ఏం పిలవలేదు. కానీ మాట్లాడతారు, నిరుద్యోగుల గురించి మాట్లాడరు అన్నట్టు లేదు. ఏ స్టేజ్ ఉంటే ఎక్కడ పడితే అక్కడ మాట్లాడతారు. అన్ని ఉద్యోగాలు ఇచ్చినాం. నిన్న మొన్న సోషల్ మీడియా చూస్తే ఏజ్ లిమిట్ 44 చేసింది మా ప్రభుత్వం అని గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. నేను అదే ఎవరెవరైతే మాట్లాడుతున్నారో కాంగ్రెస్ మనుషులని వాళ్ళని నేను ఒకటే అడుగుతున్నా. ఇప్పుడు మీరు 34 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలు ఒక జీవో రిలీజ్ చేశారు కదా. ఇదే 44 సంవత్సరాలు బీఆర్ఎస్ హయాంలో కూడా ఉంది. కొత్తగా చేసింది ఏంది? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 44 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలు చేసిండ్రు. మరి దానికే కట్టుబడి ఉండాలి కదా. మళ్ళీ ఇప్పుడు 44 సంవత్సరాలు ఎందుకు చేసిండ్రు? అంటే మీ డెసిషన్లోనే మీ క్లారిటీ ఎందుకు లేదు? ఇప్పుడు ఆ రోజు ఒక డెసిషన్, ఈ రోజు ఒక డెసిషన్ అని అంటే దాన్ని మేము ఎట్లా తీసుకోవాలి? అంటే అదంతా ప్రభుత్వం ఎట్లా చేస్తుంది? అన్ని ఏ పని చేసినా పిఆర్ కోసమే చేస్తుంది. మేము ఇది చేసినాం అది చేసినాం అని చెప్పుకోవడానికి అందరూ వచ్చి సోషల్ మీడియాలో పడిపోతారు. మా ప్రజాప్రభుత్వం ఇది, ఈ జీవో రిలీజ్ చేసింది, ఆ జీవో రిలీజ్. కానీ ఆ జీవోల వల్ల ఉపయోగం ఏంది? ఇప్పుడు మీరు రిలీజ్ చేసిన జీవో 1 yearకి వ్యాలిడిటీ ఎందుకు ఇచ్చారు? అది కూడా మీరు చెప్పాలి కదా. దానికి కూడా రెస్పాన్సిబులే కదా ప్రభుత్వం. ఈ 1 yearలో మరి మీరు నోటిఫికేషన్స్ ఇస్తారా? ఆల్రెడీ అయిపోయింది, మే వచ్చేసింది. ఇంకెప్పుడు నోటిఫికేషన్లు ఇస్తారు? మినిమం నోటిఫికేషన్లు ఇవ్వాలంటే గ్రౌండ్ వర్క్ ఉండాలి. ఆ గ్రౌండ్ వర్క్కి సంబంధించి న్యూస్ ఏమీ లేదే. మరి ఈ 1 yearలో నోటిఫికేషన్లు ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంది? దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. జీవో ఇవ్వగానే సరిపోతుంది. కిషోర్ అని చెప్పి రీసెంట్ గా చూసి ఉంటారు ఆయన వ్యాఖ్యలుగా. ఉపాధి పనికి పోవాలి, 100 రోజుల పనికి పోవాలి, నిరుద్యోగులందరూ కూడా ఎందుకు ఇట్లా టైం వేస్ట్ చేస్తున్నారు అనే రీతిలో మాట్లాడుకొచ్చినాయి. ఎట్లా చూస్తున్నారు ఆ వ్యాఖ్యలు? నేను అదే మనిషిని అడుగుతున్నాను. ఒకవేళ మీ కొడుకు కానీ కూతురు కానీ ఖాళీగా ఉంటే ఉపాధి హామీ పనులకు బొమ్మని చెప్తావా? నువ్వు చెప్తావా? అంటే మీ కొడుకు మీ కూతుర్లకు ఒక న్యాయం, మాకొక న్యాయమా? గ్రాడ్యుయేట్స్ అయ్యి ఉండి ఎందుకు పోవాలండి? ఓకే, పోతామేమో, చేస్తారేమో, తప్పని పరిస్థితుల్లో కొన్నిసార్లు కొంతమంది పోవాల్సి వస్తుంది. అది యాక్సెప్టబుల్ కండిషన్. కానీ మీరు ఆ రకంగా కామెంట్స్ చేయడం దాని వెనకాల ఉద్దేశం ఏంది? మీరు గమనించి ఉంటే సుప్రీంకోర్టులో రీసెంట్ డేస్లో జస్టిస్ సూర్యకాంత్ గారు యూత్ని ఉద్దేశించి కాక్రోచెస్ ఆర్ పారాసైట్స్ అని మాట్లాడతాడు. దాని నుంచి వచ్చిందే కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది. అది ఎంత సెన్సేషన్ చేస్తుంది అనేది ఈ 2-3 రోజుల నుంచి గమనిస్తే మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు వీళ్ళ వ్యాఖ్యల్ని బేస్ చేసుకొని మేము కూడా ఇక్కడ తెలంగాణలో కూడా ఒక ఉద్యమం పుట్టొచ్చు, ఖచ్చితంగా పుడుతుంది. ఇప్పుడు జెన్జీని తక్కువ అంచనా వేస్తున్నారు ఎవరైనా. ఈ రోజు మీరు IAS IPS పొజిషన్స్లో ఉండి ఇష్టం ఉంది మాట్లాడితే చెల్తుంది అనుకుంటున్నారేమో. మేము ఎందుకు పడాలి ఆ మాటలు? అసలు మీకేం హక్కు ఉంది అని అంటున్నారు. మమ్మల్ని ఆ మాటలు మీకేం హక్కు ఉందని అంటున్నారు? ఒక్కటి చెప్పాలి, ఆయన క్లారిటీ ఇవ్వాలి. ఏ బేస్ చేసుకొని ఆ మాటలు అంటున్నావు? ఎందుకు ఉపాధి హామీ పథకాలకు వెళ్ళాలి? ఏ ప్రభుత్వంలో ఉన్న మీకు చేత కాదా జాబ్ క్రియేషన్ చేయడం? ఎందుకు వీళ్ళందరికీ ఏమి డిగ్రీ లేకనా ఖాళీగా ఉన్నది? అందరికీ డిగ్రీలు ఉన్నాయి. నీకు చేతనైనోడు అయితే నువ్వు జాబ్ క్రియేషన్ చేసి చూపెట్టు. ఎందుకు చూపిస్తలేవు? నీకు చేత కాదు ఫస్ట్. కానీ మా నిరుద్యోగులు మాత్రం మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ప్రజలందరూ ఇది గమనించాలంటే వాళ్ళకి అధికారం ఉండి వాళ్ళకు అనుకూలమైన నాయకులు అధికారంలో ఉంటే మేము ఏం మాట్లాడినా చెల్తుంది అనేది అది చాలా దారుణం. దాన్ని అసలు నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. మేము ఒకటే అడుగుతున్నాం, బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. దానికి కారణం ఎవరు? సీఎం రేవంత్ గారు వల్లనే కదా వీళ్ళందరూ ఇట్లా మాట్లాడేది. వచ్చి క్షమాపణ చెప్పమనండి నిరుద్యోగులకి. ప్రమాణ స్వీకారం చేసే రోజేమో నిరుద్యోగుల ప్రభుత్వం అని మాట్లాడిన రోజు ఈ రోజు ఎందుకు క్షమాపణ చెప్పాడు? అంటే అధికారం అదమ్మా మీకు? అంటే వరుసగా చూస్తూ ఉంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా నైట్ ఎకానమీ జనరేట్ చేస్తా, మూసి పరివాహక ప్రాంతాల పొంటి షాపులు ఓపెన్ చేయొచ్చు, నిరుద్యోగులు మొత్తం ఎవరైతే ఉద్యోగాల కోసం చూస్తూ ఉన్నారో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తా
చేస్తే అక్కడ పండ్ల పండ్లు పెట్టుకొని బతకొచ్చు అని చెప్పి మాట్లాడింది. ఆ తర్వాత అది పక్కన పెడితే శ్రీధర్ బాబు సర్కారు కొలువులు అందరికీ సాధ్యం కావని చెప్పి అసెంబ్లీ వేదికగా చెప్పింది. ఈ రోజు చూస్తే దానకిషోర్ వ్యాఖ్యలు ఇట్లా ఉన్నాయి. అంటే పూర్తిగా ఉద్యోగాలు ఇవ్వము అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తుందా ప్రభుత్వం? ఏమనుకోవాలి? క్లియర్ గా కనిపిస్తోంది, మాకు చేత కాదు, జాబ్ క్రియేషన్ మాకు చేత కాదు, మీరు కూరగాయ షాప్ లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పెట్టుకొని బతకండి అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ఇండైరెక్ట్ గా ఏంటి, అసలు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా చెప్పిన నైట్ ఎకానమీలో కూరగాయ షాపులు పెట్టిస్తా అంటే అందరు సీఎం రేవంత్ రెడ్డి గారు లెక్క చదువుకోకుండా ఉన్న వాళ్ళు లేరు కదా. నువ్వంటే చదువుకోలేదు, నీ అదృష్టం బాగుండి సీఎం అయినావు. మాకు అట్లాంటి అవకాశాలు ఉండవు, మేము చదువుకున్నాం, కష్టపడి మేము పని చేసుకోవాల్సిందే. ఎందుకంటే మాకు ఇప్పుడు మీరు జాబ్ క్రియేషన్ చేస్తే మేము అందరం బాగుంటాం. నువ్వు చదువుకోలేదు, జాబ్ క్రియేషన్ చేయడానికి నీకు రాదు, ఇంకా రానప్పుడు వీళ్ళ నుంచి మేము ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? కాస్తో కూస్తో శ్రీధర్ బాబు గారు ఎడ్యుకేటెడ్, కొంచెం ఏమన్నా ఆలోచిస్తారు అనుకున్నాం. కానీ శ్రీధర్ బాబు గారి వ్యాఖ్యల్ని చూస్తుంటే కూడా నాకు అనిపించేది ఏంటి, చేతులు ఎత్తేసినట్టే కనిపిస్తోంది. మరి చేతులు ఎత్తేసిన వాళ్ళు త్వరలో ఇస్తాం నోటిఫికేషన్ అని అనకండి, డైరెక్ట్ చెప్పేసేయండి మేము ఇవ్వము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పొచ్చు కదా. మరి ఇప్పుడు ఇట్లా ఉంటే ఆయన 34 వరకు నేను సీఎం గుంటా, 34 తర్వాత నన్ను సీఎంగా ఉండమన్నా కూడా నేను ఉండను, నేను దేశ రాజకీయాలకు వెళ్ళిపోతా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తున్నారు ఈ వ్యాఖ్యలు? అసలు కొంచెం కాన్షియస్ లో ఉండి మాట్లాడుతున్నారా రేవంత్ రెడ్డి గారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నువ్వు సీఎంగా ఉండి ఒక రాష్ట్రాన్ని బాగు చేయలేనోడివి, నువ్వు దేశ రాజకీయాల్లో పోయి ఏం బిక్తావు? నీకు ఇక్కడనే ఏం చేతనైతే లేదు కదా. నువ్వు సీఎంగా ఎంత ఎఫిషియెంట్ గా పనిచేసినావు అనేది ఏదన్నా ఒక ఊరికి వెళ్ళి అడగండి, తెలుస్తుంది. జెన్యున్ రివ్యూస్ తీసుకోండి, వాళ్ళ నుంచి తెలుస్తుంది. మేమంటే ఏదో ప్రొపగాండా చేస్తున్నామని మీరు మాట్లాడొచ్చు, జెన్యున్ గా ఊర్లో ఉండే వాళ్ళైతే ప్రొపగాండా చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు కదా. అటు నుంచి తెలుసుకొని మీరు దేశ రాజకీయాలకు అసలు ఎలిజిబుల్ పర్సనా? నాకు తెలిసి అయితే హీఈస్ నాట్ ఎలిజిబుల్. ఆయనకంత అర్హత 34 లో అయిన సీఎం ఏమో, నెక్స్ట్ వచ్చి 28-29 ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా గెలవమనండి, చూస్తాం మేము. ఇది మా సవాల్. ఎమ్మెల్యేగా గెలిచి చూపించు నువ్వు. నేను ఎట్లా ఎమ్మెల్యే కూడా గెలవనీయకుండా చేసేంత సత్తా మా దగ్గర ఉంది, అది తెలుసు సీఎం రేవంత్ రెడ్డి గారికే తెలుసు. ఏం చెప్పాలనుకున్నారు ఈ ఆవేదన సభ నుండి? ఏం లేదండి, విస్తాన్న నోటిఫికేషన్స్ జూన్ 2 లోపు నోటిఫికేషన్స్ రిలీజ్ చేయండి. ఇగో త్వరలో ఇస్తాం, అతి త్వరలో ఇస్తాం అనేది కాదు. ఇవాళ కూడా ఒక ఆయన పోస్ట్ పెడతారు, తొందరలో మీకు వస్తుంది ఏజ్ రిలాక్సేషన్ పెంచినాము అని. అంటే ఏజ్ రిలాక్సేషన్ పెంచంగానే సరిపోదు, దానికి తగిన నోటిఫికేషన్స్ ఇస్తేనే దానికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఒక వ్యాలిడిటీ ఉంటుంది. లేదు మీ ఇష్టానికి మీరు చేస్తారు అంటే, ఇప్పుడు కాంగ్రెస్ జనతా పార్టీ అని ఎట్లా అయితే వచ్చిందో తెలంగాణలో కూడా ఇంకోటి పుడుతుంది, దాన్ని ఎదుర్కొంటా అంటే ఎదుర్కోండి. మాదేముంది, మీకు మమ్మల్ని ఫేస్ చేసేంత ధైర్యం ఉందన్నప్పుడు చేయండి, ఎదుర్కోండి. మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది కదా. దానికి అంత దూరం వెళ్ళే కంటే ముందు ఫస్ట్ మీరు ఇచ్చిన హామీలేందో మీరు నెరవేర్చండి.